ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 10వ తరగతి ఫలితాల్లో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా అద్భుతమైన ప్రతిభ కనపరిచారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు. ఈ విజయానికి ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం, విద్యార్థుల పట్టుదల ప్రధాన కారణమని ఆమె అన్నారు. మంచి ఫలితాలు సాధించిన 50 మంది విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఢిల్లీ విద్యా పర్యటనకు తీసుకువెడుతున్నట్లు వెల్లడించారు. ఎంతో కృషి. ప్రైవేట్ స్కూల్స్తో మన పిల్లలు ఎక్కడా కూడా తక్కువ కాకూడదు అని చెప్పి ఆయన ఆలోచనతో ఆగిపోకుండా ఆచరణ అనేది నిజంగా ఈరోజు మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అంశం. అదే మనని ఈరోజు ఇలా అందరినీ కలిపి ఒక కార్యక్రమం చేపట్టేలాగా చేసింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్తో పాటుగా ప్రతి విద్యార్థిని ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన రూపకల్పన చేయడం, అది ప్రతి ఒక్క ప్రిన్సిపల్కి, టీచర్స్కి, స్టాఫ్కి అసైన్ చేయడం, వారు కూడా ఎంతో డెడికేటెడ్గా పిల్లలు మంచి రిజల్ట్స్తో మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఎంతో మంచి రిజల్ట్స్తో రావాలి అని చెప్పి అశేష కృషి చేయడం నిజంగా మనందరినీ ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చేలా చేసినందుకు ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి వేల శుభాకాంక్షలు, కృతజ్ఞతలు చెప్పాలి. ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్తేనే పిల్లలకి మార్కులు వస్తాయి, ఒక భవిష్యత్తు వస్తుంది అనే రోజుల నుంచి ఈరోజు మన ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ రిజల్ట్స్ని తీసుకురాగలిగారు. మీరు మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా అభినందిస్తున్నాను. అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇది సాధ్యం అని నిరూపించగల టీచర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఐ థింక్ మీరందరూ కమిట్మెంట్ చూపించండి, ఈ రిజల్ట్ ఖచ్చితంగా వచ్చేది కాదు. అంతేకాకుండా ఇంత మంచి రిజల్ట్స్ని 550+ మార్కుల్ని తీసుకురాగలిగిన ఈ పిల్లలకి సపోర్ట్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అంటే ఇక్కడ 10వ తరగతి పిల్లల్ని చూస్తుంటే నాకు నా 10th క్లాస్ మార్కులు గుర్తొస్తున్నాయి. నాకు కరెక్ట్గా 1 మార్కుతో 550 పోయిందండి. అప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఈ ఆఫర్లో నేను డిస్క్వాలిఫై అయి ఉండేవాడిని.